టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. వెలుగొండ పూర్తయితే సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. 2014లో ముఖ్యమంత్రి కాగానే వెలుగొండ ప్రాజెక్టు కేసులు పరిష్కరించి పనులు వేగవంతం చేయడం వల్లే 2019 నాటికి 95% పనులు పూర్తి అయ్యాయని చంద్రబాబు తెలిపారు. మిగిలిన 5% పనులు పూర్తి చేయలేని జగన్ ప్రభుత్వం 3 రాజధానులు కడతాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. నాలుగేళ్లలో జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేక గోదావరిలో కలిపేశాడని చంద్రబాబు మండిపడ్డారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020కే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు. నదుల అనుసంధానం జరిగి ఉంటే రాయలసీమకు లబ్ధి జరిగేదన్నారు. గోదావరి నీళ్లను పెన్నా నదికి తీసుకువెళ్లే అవకాశం ఉండేదని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానంతో పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలం అయ్యేదని, జగన్ వచ్చాక పోలవరంపై ప్రాజెక్టు రివర్స్ టెండర్ అంటూ నాశనం చేశాడని చంద్రబాబు అన్నారు. 4 ఏళ్ల పాలనలో జగన్ అసమర్థత వల్లే పోలవరానికి 2,000 కోట్ల రూపాయల ఖర్చు అదనంగా పెరిగిందన్నారు. పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. అందుకే జాబు కావాలి అంటే బాబు రావాలి అని ప్రజలే అంటున్నారని, చదువుకున్న తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదని చంద్రబాబు భరోసా కల్పించారు. జగన్ 4 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదని, నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్నారు. టీడీపీ హయాంలో ఐటీ, టీచర్ ఉద్యోగాలు వస్తే జగన్ హయాంలో మటన్ కొట్లు, ఫిష్ మార్ట్లు ఉద్యోగాలు అంటున్నారని చంద్రబాబు తెలిపారు. జగన్ సమాజానికి పట్టి పీడిస్తున్న క్యాన్సర్ అని, రాష్ట్రానికి దరిద్రమని చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఏపీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని చంద్రబాబు అన్నారు.